మనం చూడబోతున్నాం అలసందల కూర. దోసలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి దేనికైనా సూపర్గా ఉంటుంది. అన్నిటికన్నా ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ముందు లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ లైక్ కొట్టేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సింది ఫస్ట్ ఒక పేస్ట్ చేసుకుందాం. దానికి ఏంటంటే కొబ్బరి, ఎండుమిరపకాయలు, పట్ట, లవంగం, మిరియాలు, ధనియాలు, సోంపు, జీలకర్ర ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేద్దాం. ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసామంటే మనకు కావాల్సిన పేస్ట్ అవి రెడీ అయిపోతుంది. చింతపండు కూడా వేసాం, చూసింటారు. సో దట్ దీని తర్వాత ఏంటంటే దీంట్లో కొంచెం ఎర్రగడ్డలు వేసేసుకునేసి, టమాటాలు వేసేసుకొని, కొత్తిమీర కూడా వేసేసుకొని దాన్ని కూడా మనం మిక్సీ పట్టాలన్నమాట. దీంతో మనకు కంప్లీట్ కావాల్సిన కూర పేస్ట్ రెడీ అయిపోతుంది. దీనివల్ల మన మసాలా అనేది ఎలివేట్ అవుతుంది. ఈ మసాలా పేస్ట్ చేసేసుకున్నామంటే ఇంకా మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే, కూర రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ చేయాల్సిందల్లా కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకొని నార్మల్గా తెలిసిందే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి బాగా ఫ్రై చేసేటట్టు చూసుకుందాం. దాని తర్వాత కరివేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా ఉడికేదాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత టమోటా ఇవన్నీ మీకు కావాల్సినంత దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మీరు మీ టేస్ట్ బట్టి వేసుకోండి. టమాటా వేసేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. బాగా మగ్గేటప్పుడు పసుపు, కారం వేసుకోండి. అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్ని చాలా ఎలివేట్ చేస్తుంది. అది కూడా బాగా కలిసేలాగా చేసి మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ఒక పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకుందాం. దానికన్నా ముందు అలసందలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం బాగా తినేవాళ్ళు ఇప్పుడు ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ మీకు తగినంత వేసేసుకోండి. నెక్స్ట్ కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకునేసి ఉడకపెట్టేసుకోవడమే. ఆ మిక్సీ అనేది మనం వేసుకున్నామంటే ఆ మసాలా కూడా ప్రాపర్గా ఉంటుంది. ఆ మిక్సీలో వాటర్ యాడ్ చేసి దానికోసమని ప్రాపర్గా సరిపోతుంది. సో దట్ ఇప్పుడు విజిల్స్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే ఆపేసుకోవడమే. మన టేస్టీ అలసందల కూర రెడీ అయిపోతుంది. అలసందలు ప్రోటీన్లో రిచెస్ట్ సోర్స్ అండి. ఖచ్చితంగా ట్రై చేసేసేయండి. ఇప్పుడు ఇది కుక్కర్ అయ్యాక ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తాం.